హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫర్స్. నేను మీ సుజాత. ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్ సూపర్ మటన్ కర్రీ అండి. చికెన్ గ్రేవీ ఎంతో బాగుంటుంది ఈ కర్రీ. తెలంగాణలో ప్రతి ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ ఇలా బొక్కలతో ఉండే మటన్ కర్రీని తప్పకుండా వండుతారు. తెలంగాణ వంటకాలు అనగానే మనకందరికీ గుమగుమలాడే మటన్ బొక్కల కర్రీ గుర్తుకొస్తుంది కదండి. అయితే మీరు ఎప్పుడైనా ఈ మటన్ స్పెషల్ కర్రీ, దావత్ కర్రీ చేశారా? ఇక్కడ చెప్పిన విధంగా మటన్ కర్రీ చేద్దాం. నేను ఒక 1/2 కిలో బొక్కలుండే మటన్ తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగి 2-3 సార్లు పక్కన పెట్టుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా ఇలా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టాలి. ఇది 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈలోపు మనం దీనికి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాం. బాండీ పెట్టి స్టవ్ మీద 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 2 చెక్కలు, 2 మొగ్గలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, ఇంకా అనాస పువ్వు ఇలా వేసేసి మసాలాలు దోరగా వేయించుకోవాలి. ఇందులో ధనియాలు కూడా వేయాలి. నా దగ్గర ధనియాలు పొడి చేసింది. ఈ పొడిని 2 స్పూన్లు, మిరియాలు కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసి ఇంకా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి మటను 5 మినిట్స్ అయిపోయిందండి. వాటర్ అన్నీ అయిపోయినాయి. ఇది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, మీకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇందులో మసాలాలు నూరు పెట్టుకున్న మసాలా ఈ గ్రేవీ దీంట్లో వేసేసి మొత్తం బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మటన్ని మనం మ్యారినేటెడ్ చేయని అవసరం లేదు. కుక్కర్లో వండుతున్నాం కాబట్టి చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక బిర్యానీ ఆకు, 2 చెక్కలు, 1 యాలకులు, 2 బిర్యానీ పువ్వు 1 వేసుకొని ఇవి కొంచెం ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి, 2 రెబ్బల కరివేపాకు, 1 ఎండుమిర్చి వేసి దీన్ని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అవి కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి దూరగా వేగిపోయినాయి. ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసి 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కారం, ఉప్పు కలిపి పెట్టుకున్న ఈ మటన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోతే కొంచెం వేసుకొని ఈ మునిగేంత వరకు వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వాటర్ పోసేది అండి వీడియో 5 విజిల్స్కి ఇలా ఉడికిపోతుంది. ఎంతో గ్రేవీగా చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే తెలంగాణ స్పెషల్ ఈ మటన్ బొక్కల కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఇంత గ్రేవీగా వాళ్ళైతే ఇందులో పూరీ చేసుకొని అన్ని ఫంక్షన్లకి ఇలా చేస్తారు. చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
కొత్తగా చూసారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.